ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దీప్తి. ఈరోజు వీడియోలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాస్ 2 అయితే చెప్పబోతున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం డైరెక్ట్ ఇదే వీడియో చూస్తే గనక క్లాస్ 1 చూసాక ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నాకు ఇంకొంచెం ప్రోత్సాహం అయితే వస్తుంది మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల. అండ్ ఇక్కడొచ్చేసి వీడియోలో వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఫార్మాలిటీకి జస్ట్ డేట్ 1 రాసుకున్నాను. నేను గూగుల్‌లో నుంచి ఒకటి ఇమేజ్‌నయితే డౌన్‌లోడ్ చేసుకొని మొత్తం డ్రా చేసుకున్నాను. ఒకవేళ మీరు అట్లా ఇమేజ్‌ని చూజ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ పెటల్స్, లీవ్స్, ఎక్కువ ఫ్లవర్స్ ఉండేలాగా చూసుకొని డౌన్‌లోడ్ చేసుకొని డ్రా చేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసే బ్రష్ నెంబర్ వచ్చేసి రౌండ్ బ్రష్ 6 నెంబర్‌ది. సో, ఇప్పుడు డ్రా చేసే పద్ధతి ఎలాగంటే ఫస్ట్ రౌండ్ ఉంది కదా! ఎగ్జాంపుల్ దాన్ని ఫస్ట్ అవుట్‌లైన్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత టోటల్‌గా ఫిల్ చేయాలి. ఫిల్లింగ్ ఎట్లా చేయాలంటే ఎలా పడితే అలా చేయకూడదు. జస్ట్ ఇలా బ్రష్‌ని పట్టేసుకొని ఇప్పుడు నేను కిందకి అంటున్నాను గదా! సో, ఇలా కిందకే అనుకోవాలి. ఇలా అడ్డంగా అనుకోవాలి. కాకపోతే ఏదైనా ఒక పద్ధతిని మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఒకసారి నిలువుగా, ఒకసారి అడ్డంగా చేస్తానంటే బాగోదు. అండ్ అంతా గజిబిజిగా కనిపిస్తుంది. ఎక్కువ కలర్ ఉండకుండా చూసుకోండి. చాలా లైట్‌గా ఉండాలి. అండ్ కలర్ ఎప్పుడు కూడా లైట్ ఫార్మాట్‌లో ఉండాలి. అలాగా అనేసి మీరు వాటర్ మిక్స్ చేయకూడదు. ఓన్లీ మీకు మీడియం అని దొరుకుతుంది. ఫెవిక్రిల్ కంపెనీలో అది మిక్స్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ గట్టిగా ఉంటే గనక. కానీ వాటర్‌నయితే మిక్స్ చేయకూడదు. అలా మిక్స్ చేస్తే గనక టోటల్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ నేను యెల్లో వేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఆగి బ్లూ వేసుకున్నాను. బ్లూ వేసుకొని మొత్తం అయిపోయాక 5 మినిట్స్ ఆగి పింక్ వేసుకున్నాను. పింక్ వేసుకున్నాక మళ్ళా 5 మినిట్స్ ఆగి ఇలా వైలెట్ అయితే నింపుకుంటున్నాను. సో, ఇలా అయితే మీకు ఒక కలర్‌కి ఒక కలర్ మిక్స్ అవ్వదు. లేకపోతే గనక ఇక్కడ ఒక పెటల్ చూసినట్టయితే గనక మిక్స్ అయిపోయి ఉంటది. ఎందుకంటే నేను ఫాస్ట్‌గా అయిపోవాలనేసి తొందరగా పడేసి అలా వేశాను. బట్ ఒకదానికొకటికి మిక్స్ అయింది. అలా మీరు చేయకండి. అండ్ మీరు ఎంత చిన్న ఫ్లవర్స్ ఇచ్చినా, ఎంత పెద్ద ఫ్లవర్స్ ఇచ్చినా ఒకే పద్ధతిలో వేయడానికి ట్రై చేయండి. ఫాస్ట్‌గా అయిపోవాలని చెప్పేసి అలా వేయకూడదు. అండ్ నేను ఒకటి లోపల నుంచి బయటికి వేసుకుంటూ వచ్చాను ఫ్లవర్. ఇదేమో బయట నుంచి లోపలికి వేసుకుంటూ వెళ్ళాను. సో, అలా గూడా ట్రై జేయండి. లీవ్స్‌కొచ్చేటప్పటికి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటది. ఎందుకంటే, మీకు కొంచెం అటు ఇటు అయినా లీఫ్ షేప్ అనేది మారిపోతుంది. సో, పర్ఫెక్ట్‌గా వేయడానికి ట్రై జేయండి. ఈ ఫిల్లింగ్స్ వేయడం వల్ల మీకు కలర్ థియరీ అనేది అర్థమవుతుంది. ఎక్కడ ఏ కలర్ పెడితే బావుంటుంది, ఏ కలర్ పక్కన ఏ కలర్ పెడితే బావుంటుంది అనేది ఒక థాట్ అనేదొస్తుంది. అండ్ ఎలా వేస్తే చాలా బాగా కనిపిస్తుందనేది అర్థమవుతుంది. ఫిల్లింగ్ జేయడానికి మీ హ్యాండ్ మూవ్‌మెంట్ ఎలా ఉంటే బావుంటుందనేది కూడా వస్తుంది. హ్యాండ్ మూవ్‌మెంట్ అయితే పర్ఫెక్ట్ అయిపోతారు ఫైనల్‌గా. ఈ ఒక్క క్లాస్ తోటి. అండ్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సుంటది. ఒక్కసారి చేసేసాను, ఊరుకున్నాను అంటే అవ్వదు. మీరు వచ్చే వరకు ప్రాక్టీస్ చేయాలి పక్కా కూడా. అండ్ మీరు ఇట్లా తీగలు అంటే స్టెమ్స్ వేసేటప్పుడు కూడా చాలా ఓపికతోటి ఎక్సెస్ కలర్ లేకుండా నీట్‌గా డ్రా జేసుకోండి. అట్లా అయితేనే మీకు స్టెమ్స్ అనేటివి నీట్‌గా కనిపిస్తాయి. ఒక్కసారి కలర్ తీసుకొని ఇలా లాగేస్తే కొన్ని చోట్ల పడతది, కొన్ని చోట్ల పడదు. అలా కాకుండా నీట్‌గా కొంచెం కొంచెం కలర్ తీసుకుంటూ కొంచెం కొంచెం లైన్‌ని డ్రా జేసుకోండి. చాలా బావుంటది. అండ్ మీకు ఇదే డిజైన్ కావాలి అనుకుంటే గనక నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేస్తాను. చూడండి. అండ్ కలర్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నాకి టోటల్‌గా బంచ్ అయిపోయే వరకి 45 మినిట్స్ పట్టింది. అవుట్‌లైన్‌కి 20 మినిట్స్ పట్టింది. అవుట్‌లైన్‌కి నేను జీరో బ్రష్ యూజ్ చేస్తున్నాను. కలర్ తోటి అయితే నేను అవుట్‌లైన్ ఇస్తున్నాను. అండ్ మీకు కావాలి అనుకుంటే వైట్ కలర్ తోటి లేదా గోల్డ్ కలర్ తోటి కూడా వేసుకోవచ్చు. ఇదే కలర్ తోటి అవుట్‌లైన్ వేయాలి, అదే కలర్ తోటి వేయాలి, ఇక్కడ ఈ కలర్సే యూజ్ చేయాలి అన్నది ఎక్కడా ఏముండదు. మీ క్రియేటివిటీ తోటి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకెక్కడ ఏది బావుంటుందో మీకే అర్థమవుతూ ఉంటుంది. ఎలా వేస్తే వస్తుందనేది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఒక్కొక్కరి క్రియేటివిటీ ఒక్కొక్కరిలాగా ఉంటుంది గాబట్టి. అండ్ నేను ఈ డిజైన్ ట్రేసింగ్ గూడా నేను పేపర్ కాపీ యాప్ నుంచి అయితే ట్రేస్ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, లీవ్స్‌కొచ్చేటప్పుడు మాత్రం అవుట్‌లైన్ చాలా పర్ఫెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. నేనిక్కడ లిటిల్ బిట్ స్ట్రోక్స్ ఇచ్చాను. బట్ బ్లాక్‌తో ఇవ్వడం వల్ల నాకదంత అట్రాక్షన్‌గా అనిపించలేదు. సో, నేనేం చేశానంటే మెటాలిక్ గోల్డ్ కలర్ తీసుకొని జస్ట్ ఒక్క లైను ఇలా పెటల్స్ మధ్య ఇచ్చాను. ఎంత బావుందంటే లుక్కే మారిపోయింది. అండ్ ఇలానే ఎందుకు ట్రై చేయాలి? ఒకటి గోల్డ్‌తో మనం అవుట్‌లైన్ ఏస్తే ఎట్లుంటదనేసి ఒకటి అవుట్‌లైన్ కూడా నేను గోల్డ్‌తో అయితే ఇచ్చాను.
సో, మీకేది నచ్చింది? వైట్‌తో ఏస్తే బావుందా? బ్లాక్‌తో ఏస్తే నచ్చిందా? లేకపోతే గోల్డ్‌తో వేస్తే నచ్చిందా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో జెప్పండి. అండ్ టోటల్‌గా ఓవరాల్ లుక్ అయితే ఇది. సో, మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసమైతే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అండ్ మరో వీడియోతో మీ ముందుంటాను. బై బాయ్. మీరెవరైనా ప్రాక్టీస్ చేసిన వాళ్ళుంటే గనక నాకు ఇమేజెస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సెండ్ జేయండి.